ప్రమాదం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతాపాన్ని తెలియజేశారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతాపాన్ని తెలియజేశారు. జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో నగరం మండలం గట్టువారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, శివనాగులు, లక్ష్మీలు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. దైవ దర్శనానికి వెళుతూ మార్గ మధ్యంలో ప్రమాదం సంభవించి మరణించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దమ్మనవారిపాలెం ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడ్డ వారిని బాపట్ల ఏరియా ఆసుపత్రిలో స్థానిక శాసనసభ్యులు వేగేసి నరేంద్ర వర్మ, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన కర్లపాలెం మండలంలోని యాదవ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని దమ్మనవారిపాలెం రహదారి మార్గంలో చోటు చేసుకుంది. నగరం మండలం గట్టువారిపాలెం గ్రామం నుండి ట్రాక్టర్ పై 14 మంది కొండపాటూరు దైవ దర్శనానికి వెళుతుండగా యాదవి గ్రామ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు వద్ద బస్సుని తప్పించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 వాహనం ద్వారా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు శివప్రసాద్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాతల సహకారంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వేమూరుపల్లి రవికిరణ్ చేస్తున్న సేవలు అభినందనీయమని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో విఆర్కే ట్రస్ట్ తరపున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్లను నక్కా ఆనంద్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ రవికిరణ్ పార్టీలకు అతీతంగా విద్యార్థులకు సేవలు అందించడం అభినందనీయమన్నారు. గత 9 సంవత్సరాలుగా సేవా రంగంలో ఉన్నారని కొనియాడారు. బడికి వెళ్తున్న విద్యార్థులకు సైకిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించి సుమారు 15 లక్షల రూపాయలతో పేద విద్యార్థులకు సైకిల్ అందజేశారని తెలిపారు. దాతల సహకారంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ దేశంలోనే పేరున్నటువంటి కాంట్రాక్టర్లు ఒకరుగా పేరు సంపాదించుకుంటూ మరి ఎక్కడ కూడా మూలాలు మర్చిపోకుండా పెరిగిన గ్రామం, పుట్టిన గ్రామం, ఇక్కడ తనతో పాటు కలిపి పెరిగినటువంటి స్నేహితులు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో అనుకున్న దానిలో భాగం మర్చిపోతూ వారిని తనతో పాటు నడిపిస్తున్నది చాలా గొప్ప అంశం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నా. అటువంటి వాళ్ళు చాలా అరువుగా ఉంటారు. అందులో రవికిరణ్ గారి వ్యక్తిత్వం కూడా నేను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఆయన మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా